అయ్ బాబోయ్! ఈరోజు మీతో నామినేషన్స్ గురించి మాట్లాడాలా? లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారు అదేనండి. అమ్మలొస్తున్నారా? నాన్నలొస్తున్నారా? వీళ్ళ గురించి చెప్పాలా? సరే. ముందు నామినేషన్స్ గురించి క్యూట్ అండ్ స్వీట్‌గా మాట్లాడేసుకుందాం. ఎందుకంటే అంత రచ్చలు జరిగాయి. మామూలు రచ్చలు కాదు. అసలు హైలైట్ ఆఫ్ ద నామినేషన్స్ ఉన్నాయి. సరే వాటి గురించి మాట్లాడుకొని దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారు మొత్తం చెప్పేస్తా. మొత్తం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మొత్తానికి ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారు అంటే ఈ వీక్ మొత్తం జరిగే దాని గురించి మనం ఈ వీడియోలోనే మాట్లాడేస్తున్నాం అన్నమాట. ఒకేసారి స్కిప్ చేసి వెళ్ళిపోబాకంటే ఎందుకు అంటే నేను మధ్యలో కూడా ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అవుతున్నారని చెప్తూ ఉంటా కాబట్టి కొంచెం ఓపిక్గా చూడండి. ఈరోజు నామినేషన్స్లో హైలైట్ నామినేషన్స్ వీళ్ళైరా అని చెప్పుకోవాలంటే ఇమ్ము అండ్ బర్నీ గారి నామినేషన్స్ జరిగాయి కదా, వాళ్ళ నామినేషన్ హైలైట్గునింది. దాని తర్వాత రితుది అండ్ మన డిమోన్ అన్న ఉన్నారు కదా, వీళ్ళిద్దరిది కూడా హైలైట్ ఉన్నింది. అంటే వీళ్ళది వేరే జోనర్ అనమాట, లవ్ జోనరు. తర్వాత ఏడుపులు పెడదొప్పులు ఇవన్నీ ఉన్నాయి అనమాట వాళ్ళ నామినేషన్లో. ఇంకో నామినేషన్ ఏందో తెలుసా, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయని నామినేషన్ సుమన్ శెట్టన్న అండ్ కళ్యాణ్ అన్న నామినేషన్ అన్న. దాంట్లో సుమన్ శెట్టన్న ఫైర్ అయ్యాడు. వామ్మో, నాకు చూసి ఏంది సుమన్ శెట్టన్ననా అని అనిపించింది. వీళ్ళ నామినేషన్స్లో కళ్యాణ్ చాలా పెద్ద తప్పు చేశాడు. అసలు ఆ తప్పేంటో కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఇమాన్యుల్ అండ్ బర్నీ అన్న బర్నీ గారి నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు ఇమాన్యుల్ నామినేట్ చేసింది ఎందుకు, మీరు అందరూ ఎపిసోడ్ చూసే ఉంటారు. ఏమని నామినేట్ చేశారు? గేమ్లో ఏదైతే ఉందో అది మీలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, ఇంతకు ముందున్నంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు కనిపించట్లేదు గేమ్స్లో అని ఇమాన్యుల్ నామినేట్ చేశారు. కానీ అసలు ఎక్కడ కాన్ఫిడెన్స్ కనిపించలేదు ఇమాన్యుల్ అన్నకి. నాకు తెలియక అడుగుతా, ఈ వీకెండే కదా బర్నీ గారిలో ఇంత హ్యూమర్ ఉందా, ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా అని చెప్పి నాగార్జున గారు పదే పొగిడారు కదా, అది అర్థం కాలేదేమో ఇమాన్యుల్ అన్నకి. ఇమాన్యుల్ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేఫ్ నామినేషన్స్ జరగాలి. ఎవరైతే ఆ కంటెస్టెంట్స్లో వీళ్ళని నామినేట్ చేసిన వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వర్లే అనే కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు పిక్కీగా. అలా సెలెక్ట్ చేసుకొని పాస్ పాయింట్లు అంటారు కదా, బేవస్ పాయింట్లు అనుకోవచ్చు, అలాంటి పాయింట్లు చెప్తాడు. అవి దేనికి పనికిరాని కూడా పనికిరావు. నిజంగా ఆ పాయింట్ల వల్ల నిజంగానే ఆయన గేమ్ ఆడుకోకుండా ఉన్నారా అని అంటే ఎక్కడ ఆడుకోకుండా ఉన్నారు. ఆయనకి రిప్ ఫ్రాక్చర్ అయింది. వచ్చాక లోపలికి ఏమన్నా ఫిజికల్ గేమ్స్ ఆడుకోకుండా పక్కన కూర్చుంటున్నారా? లేదు, ఫిజికల్ గేమ్స్లో యాక్టివ్ చేస్తున్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ ఇస్తున్నారు. అది గెలవకపోవడం అనేది ఎవరెవరు గేమ్ బట్టి ఉంటుంది. ఇమాన్యుల్ అన్న ప్రతిదీ గెలిచేసి ప్రతిదీ విన్నర్ అయిపోయాడా? లేదు కదా. కొన్ని గేమ్స్ గెలుస్తారు, కొన్ని గేమ్స్ గెలవరు. అలానే ఈయన ఫిజికల్ టాస్క్లు ఆడకుండా పక్కన కూర్చొని ఉంటే అప్పుడు ఇమాన్యుల్ అన్నగా నామినేట్ చేస్తుండే నేను ఇమాన్యుల్ అన్నకు సపోర్ట్ చేసి ఉండేదాన్ని ఖచ్చితంగా. బట్ ఇక్కడ ఆయన ఫిజికల్గా అదే బర్నీ గారు ఫిజికల్ టాస్క్లో యాక్టివ్గానే ఉండి కూడా ఇమాన్యుల్ అన్న నామినేట్ చేసేదానికి నాకెందుకో నచ్చలేదు. ఆ నామినేషన్ అనేది ఫెయిర్ అని కూడా నాకైతే లిటరలీ అనిపించలేదు. ఎందుకంటే మొన్నే కదా నాగార్జున గారు అనింది, బర్నీ నువ్వు అసలు చాలా యాక్టివ్ అయ్యావు, కనిపిస్తున్నావు, ఈ వారం అంతా ఇమాన్యుల్కి పోటాపోటీగా కనిపించావు అని నాగార్జున గారు అన్నారు కదా. ఇందుకు వచ్చిందేమో అన్న కోపం. నాకు తెలిసి ఇందుకు చేయాల్సిన నామినేషన్ గేమ్ టాస్క్ బాగా ఆడట్లేదని చేస్తుంటారు. అంటే మన ఇమాన్యుల్ అన్నకి ఎవరు కాంపిటీషన్ ఉండకూడదు, కామెడీ విషయంలో మన అన్న మాత్రమే ఉండాలి. అందుకే ఈ వీక్ బర్నీ గారిని నామినేట్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఎవరైనా ఇమాన్యుల్ నా ఫ్యాన్స్ చూస్తుంటే మీకు తిట్టాలనిపిస్తే తిట్టుకోండి, బట్ నా పర్సనల్ ఒపీనియన్ అంటూ నాకు ఉంటుంది కదా, అందుకే చెప్తున్నా. ఇమాన్యుల్ అన్న బర్నీ గారిని చేసింది ఫెయిర్ నామినేషన్ అయితే కాదు, అన్ఫెయిర్ నామినేషన్ అని మీలో ఎంతమందికి అనిపించిందో కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో సెకండ్ నామినేషన్ మన ఇమాన్యుల్ అన్న చేసింది ఎవరిని అంటే రితు పాపని. చెప్పుకోవడానికి పెద్ద పాయింట్స్ లేవు, సేమ్ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ అంటారు కదా. బర్నీ గారికి చెప్పిందే గేమ్ టాస్క్ విషయంలో ఈ అమ్మాయికి కూడా కొంచెం గేమ్లు ఆడే విషయంలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదంట. అదే గేమ్లు ఆడే విషయంలో మాత్రమే, టాస్క్లు ఆడే విషయంలో మాత్రమే ఇద్దరిని కామన్గా నామినేట్ చేశారు. ఆ అమ్మాయి పాయింట్స్ రితుపాప పాయింట్స్ కూడా రితుపాప పెట్టింది. కాకపోతే ఇక్కడ ఇమాన్యుల్ అన్న కరెక్ట్. ఎందుకనంటే మొన్న రితు సంచాలకుగా వ్యవహరించినప్పుడు అరుస్తుందే కానీ ఈ పాయింట్ ఇప్పుడు డిమాండ్ పాయింట్ సపోర్ట్ చేయాలనుకుందనుకోండి చెయ్యాలి. ఆ అమ్మాయి సంచాలకుగా డెసిజన్ తీసుకోవాలి కానీ పక్కన వాళ్ళ మాటలు విని ఆ అమ్మాయి డెసిజన్ మార్చుకోవడం అనేది తప్పు. ఇక్కడ సంచాలకుగా తప్పు అన్నాడు, అది ఓకే, నేను ఇమాన్యుల్ అన్నకి యాక్సెప్ట్ చేస్తున్నా ఆ పాయింట్ వైజ్ అయితే. ఇంకా సెకండ్ హైలైట్ నామినేషన్ ఏంటనుకుంటున్నారా? అదేనండి మన రితు పాపది డిమోన్ పవన్ అన్నది.
వీళ్ళది చూడలేక నాకు తలకాయ నొప్పి వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను అమ్మండి. వీళ్ళు లోపల ఎట్టు కొట్టుకుంటున్నారంటే ఏదో హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటారు చూడండి, అలా కొట్టుకుంటున్నారు ఇద్దరు. సరే, డీమాన్ అన్న వచ్చి రితుని నామినేట్ చేశాడు. అది ఏ రీజన్తో నామినేట్ చేశాడు ఆయన? సాయినంట, అదే సాయి అన్న గుర్తున్నారు కదా మీకు, ఆ అన్న సాయి శ్రీనివాస్ అన్నని ఈమె గేమ్లో తీసేయనని చెప్పి తీసేసిందంట. ఎప్పుడు సాయి శ్రీనివాస్ అన్న వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో వారాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది డీమాన్ పవన్కి. ఫస్ట్ రీజన్ అదంట. సెకండ్ రీజన్ ఏంటంటే ఊరికే మాట్లాడనీయకుండా అరుస్తుందంట రీతు. నాకు తెలిసినంత విషయంలో వీళ్ళిద్దరు విషయం చూసుకోవాలంటే రితు ఏమో 100% డీమాన్ పవన్ రిలేషన్షిప్లో జెన్యున్గా ఉంది. డీమాన్ పవన్ ఏమో అసలు దొంగ కోళ్ళు బట్టే వల్ల బిహేవ్ చేస్తాడు రితు విషయంలో. నిజంగా అనకూడదు నేను ఈ మాట, బట్ అంటున్నా అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే అమ్మాయికి ప్రతిసారి వెన్నుపోట పొడుస్తాడండి. ఆ అమ్మాయి కూడా డీమాన్ పవన్ ఎన్నిసార్లు అరుస్తాడు మీరే చెప్పండి. డీమాన్ పవన్ ఎక్కువ అరుస్తాడా రితు మీద, లేకపోతే రితు ఎక్కువ అరుస్తుందా డీమాన్ పవన్ మీద? డీమాన్ పవన్ ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు రితు మీద. మళ్ళీ ఇక్కడ తిరిగి నామినేషన్ ఏం చేశాడు? రితు అరుస్తుందంట. సరే, రితు అరవని కూడా అరిచింది, మూడ్ స్వింగ్స్ ఉంది చెప్పింది. నువ్వు కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి మాట్లాడాలి, కానీ ఆ పాయింట్ కోసం నువ్వు రితుని నామినేట్ చేయడం అనేది కరెక్టా డీమాన్ అన్న? మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపించింది చెప్పండి. నాకైతే పర్సనల్గా రాంగ్ అనే అనిపించింది. ఎందుకంటే ఇద్దరు అంత క్లోజ్గా ఉన్నప్పుడు పక్కన కూర్చొని పెట్టి మాట్లాడితే అయిపోతుంది. దానికి నామినేషన్స్ వరకు, నామినేషన్స్ అంటే ఆయన చిన్న మాటలా? ఒకసారి ఒక పర్సన్ని నామినేట్ చేశారంటే వాళ్ళు ఎలిమినేషన్కి వెళ్తున్నారు, ఆ దారిలో ఉన్నారు ఎలిమినేషన్కి అని పాయింట్ అక్కడ. అది పట్టించుకోకుండా జస్ట్ ఏదో పిల్లల ఆటల్లాగా వెళ్ళి రితుని నామినేట్ చేసేస్తే రేపు రితువే ఎలిమినేట్ అయిపోతుంది. నాతో ఇంత మంచిగా ఉన్న అమ్మాయి వెళ్ళిపోతుందే, అయ్యో నా వల్ల వెళ్ళిపోతుంది, నేను నామినేట్ చేయడం వల్ల వెళ్ళిపోతుంది అని రీగ్రెట్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు రిలేషన్షిప్ క్లోజ్గా ఉండే వాళ్ళని అసలు ఎందుకు నామినేట్ చేసుకుంటున్నారు? ఎవ్వరు చేయట్లేదు. ఇప్పుడు ఇమాన్యుల్ అన్న సంజన గారిని చేస్తున్నారా? చేయట్లేదు కదా. అలానే వీళ్ళు కూడా ఉండాలి. కానీ అబ్బా అసలు నాకు డీమాన్ పవన్ ఏం అర్థం కాదండి. టాస్క్ల విషయంలో పర్ఫెక్ట్గా 100% ఆడతాడు, మనిషి మంచోడే. కానీ రితు విషయంలో మాత్రం ఎందుకో అసలు తలతిక్కగా ప్రవర్తిస్తాడండి. ఎందుకు ఏవో పిచ్చి పిచ్చిగా అరుచుకుంటారు. సరే, ఈ రితుది కూడా తప్పు ఉంది. డీమాన్ పవన్ అన్న నామినేట్ చేశాడు, అందుకని పోయి వాష్రూమ్లో కూర్చొని తలుపేసుకొని ఎవరో చచ్చిపోతే ఏడుస్తారు చూడండి, ఎక్కి 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 ఏడుస్తుంది. అంతగా ఏడవలసిన అసలు అవసరం ఏంటి? అక్కడ నువ్వు వెళ్ళింది ఎందుకక్క రితు అక్క? గేమ్ ఆడడం కోసం. జస్ట్ ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చారు లోపల, మీకు మొక్కలు మీరే చూసుకుంటున్నారు కాబట్టి ఒక రిలేషన్ బిల్డ్ అయింది. ఓకే, అయింది కూడా అయ్యింది. అంత మాత్రాన ఆ పర్సన్ని నామినేట్ చేస్తే నువ్వు అంతగా ఏడవాలా? మీ పేరెంట్స్ నేను తిట్టిన రోజు కూడా అంతగా ఏడ్చుండవేమో అక్క, నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే అంత ఎక్కి ఎక్కి ఏడవలసిన అవసరం అయితే లేదండి. జస్ట్ అవి ఫేక్ రిలేషన్షిప్స్ లోపల ఉండేది. కానీ రితు పర్సనల్గా తీసుకుంది. లాస్ట్ సీజన్లో విష్ణుప్రియ అనింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జెరాక్స్ కాపీ అనమాట మన రితు పాప అయితే. ఎందుకంటే అప్పుడు కూడా అంతే, పృథ్వీ విష్ణుప్రియ ఉంది కదా, పృథ్వీ గురించి ఎక్కువగా ఓవర్ ప్యాంపర్ చేసేసుకుంటుంది. కానీ పృథ్వీ అలా అరిచేవాడు కాదండి. అది విష్ణుప్రియకు ఓకే ఫేవర్ అయింది. ఎంత మంచుకుంటే వాళ్ళిద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరిది చూసుకుంటే రితు మంచిగానే ఉంటుంది, నిజంగా 100% జెన్యున్గానే ఉంటుంది. కానీ డీమాన్ పవన్ అన్న ఎప్పుడు కత్తి తీసుకొని బొడదమా బాహుబలిలో కట్టప్ప ఓడుస్తాడు చూడండి లాస్ట్లో, అలా ప్రవర్తిస్తుంటాడు. ఎందుకు అలా ప్రవర్తిస్తాడో. ఈ డీమాన్ పవన్ అన్న సెకండ్ నామినేట్ చేసింది ఎవరో తెలుసా? కళ్యాణ్ని. మళ్ళీ ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా రీజన్? నామినేషన్ మళ్ళీ గో బ్యాక్ వెళ్ళండి, సాయి శ్రీనివాస్ అన్న అన్నారుగా అక్కడికి వెళ్ళండి. ఆయన వచ్చి ఈయనకి బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నాడు కళ్యాణ్ అన్న అని చెప్పాడంట. ఎప్పుడో అయిపోయినాయి తీసుకొచ్చి లోడి లాస్ట్ వీక్ ఉంటే నువ్వు నామినేట్ చేస్తే మేము కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతాం, నువ్వు చెప్పింది పాయింట్స్ కరెక్ట్ అనుకుంటాం. మేము ఎప్పుడో చూసి ఎప్పుడో మర్చిపోయి ఉంటాం. మేము మర్చిపోయి ఇప్పుడు నువ్వు అవి లోడ్ తీసుకొస్తే నీదే తప్పు అనుకుంటాం అన్న మేము. ఎందుకంటే చూసేవాళ్ళు ఎప్పుడెప్పుడు విషయాలు అన్నీ గుర్తుపెట్టుకోం కదా, ఎంటర్టైన్మెంట్ వైజ్ చూస్తాం, చూసాక దాని తర్వాత మర్చిపోతాం. మేము మర్చిపోయాక ఇప్పుడు లాస్ట్ వీక్ది చేసుంటే నువ్వు పాయింట్స్ పెట్టునుంటే అప్పుడు మేము యాక్చువల్గా నీకు సపోర్ట్ చేసుండేవాళ్ళం. ఫస్ట్ సపోజ్ నువ్వు సంజన గారిని చేస్తున్నావు అనుకో నీ విషయంలో, లేదా తనూజాని చేస్తున్నావు అనుకో, ప్రాపర్ పాయింట్ చెప్తున్నా, డీమాన్ పవన్ అన్న తనూజాని చేసుంటే, తనుజ లేదు కెప్టెన్ కాబట్టి సంజన గారిని, అదే టాస్క్ విషయంలో వాళ్ళిద్దరికి కొంచెం రితుకి సంజన గారికి గొడవ అయింది కదా, అది ఎవరి వల్ల అయ్యింది? డీమాన్ పవన్ అన్న వల్లే కదా అయ్యింది. నా వల్ల అయ్యింది, మీరు ఇలా మాట్లాడి ఉండకూడదు ఆ రోజు సంచాలకుతో అని చెప్పి చేస్తుంటే ప్రాపర్ పాయింట్ అది. కానీ నువ్వేం చేస్తున్నావు? అందరంటే నిజం చెప్తున్నా సేఫ్ నామినేషన్స్ చూస్ చేసుకున్నారు. ఈ వారం అయితే ఇంకా
ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అలా చేశారు నామినేషన్. పాయింట్స్ కరెక్ట్ పెట్టారంటే ఒక్కరు కూడా ప్రాపర్ పాయింట్స్ పెట్టలేదు. కానీ ఇమాన్యుల్ అన్న బర్నీ గారి మీద పెట్టిన పాయింట్స్కి బర్నీ గారు డిఫెండ్ చేసుకున్న విధానం సూపర్ హైలైట్. అసలు అది మెచ్చుకోవాల్సిన విషయం. కానీ బర్నీ గారు ప్రాపర్ పాయింట్స్ పెట్టారు, కానీ ఇంకా ఎవరు కూడా ప్రాపర్ పాయింట్స్ అయితే పెట్టలేదండి. థర్డ్ నామినేషన్ సుమన్ శెట్టి అన్న నామినేషన్. థర్డ్ నామినేషన్ ఎందుకంటే హైలైట్ ఆఫ్ ద నామినేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఎందుకంటే సోది మొత్తం చెప్పి మీ మైండ్లో డంప్ చేయాలి అనే ఉద్దేశం నాకు లేదు. ఈ ఎపిసోడ్ మీద ఏదైతే జరిగిందో దాని మీద మెయిన్ నా రివ్యూ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో మనం షూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారో కూడా చెప్తా అంటున్నా కదా, ఇవి అయిపోయాక దాని గురించి కూడా చెప్పాలి. కాబట్టి ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి ఒక్క హింట్ ఏమి ఇస్తున్నానంటే తనుజాకి వాళ్ళ సిస్టర్ అయితే లోపలికి రాబోతున్నారు. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ టు సుమన్ శెట్టి అన్న నామినేషన్. సుమన్ శెట్టి అన్న కళ్యాణ్ని నామినేట్ చేశాడు. చేసిన తర్వాత బాగానే చేశాడా అని అంటే పాయింట్స్ యాజ్ యూజువల్ సుమన్ శెట్టి అన్న సేఫ్గా పెడతాడు పాయింట్స్. ఆ పాయింట్స్ అయితే నాకు కూడా నచ్చలేదు. కానీ టాస్క్ విషయంలో పెట్టాడు, అది నాకు కూడా నచ్చలేదు. కానీ కళ్యాణ్ అన్న డిఫెండ్ చేసుకునే విధానంలో ఇలా కనిపిస్తుందా మీకు? ఇలా వేలు చూపించి మాట్లాడడం అనేది కళ్యాణ్ అన్న చేసిన తప్పు. ఈ ఎపిసోడ్తో కళ్యాణ్ అన్నకి నాకు తెలిసి భయంకరమైన నెగిటివ్ ఎపిసోడ్ కళ్యాణ్ అన్నకి ఇది. ఎందుకు అని అంటే ఒక మనిషిని సీనియర్ యాక్టర్ ఆయన, ఎంత లేదన్నా బయట సీనియర్ యాక్టర్, ఆయనకి నువ్వు ఇలా వేలు చూపించి పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అనేది, అసలు వేలు చూపించి అందులో మధ్యలో ఇలా 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 చిట్టుకులేస్తా అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో నాకైతే లిటరలీ నచ్చలేదు. కళ్యాణ్ అన్న ఇన్ని రోజులుగా అసలు ఈ రోజే అంత బయటకు వచ్చేసి బయటకు ఏంటంటే ఓవర్గా రియాక్ట్ అయిపోయాడేమో అనిపించింది. మెయిన్గా ఇలా వేలు చూపించి మాట్లాడడం అయితే 100% కరెక్ట్ కాదు. అప్పటికి సుమన్ శెట్టి చెప్తూనే ఉన్నాడు, వేలు పాయింట్అవుట్ చేయొద్దు కళ్యాణ్, చెయ్యొద్దు అని. అంటే చెయ్యొద్దు అంటే చేస్తూనే, నిన్ను చేయట్లేదన్నా అంటున్నాడు, బట్ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు, ఇలా చూపిస్తూనే ఉన్నాడు. ఎవరికి చూపిస్తున్నట్టు? అక్కడ నామినేట్ చేయడానికి వచ్చిన పర్సన్ నిలబడుకొని ఉన్నాం. కళ్యాణ్ అన్న నువ్వు ఇలా చూపిస్తే నామినేట్ చేసిన ఆ పర్సన్ చూపించినట్టే అవుతుంది, లేదా నీ పక్కన వాళ్ళని ఎవరినో చూపించినట్టు అవ్వదు కదా. నువ్వు 100% చూపించింది సుమన్ శెట్టి అన్ననే. నువ్వు అలా పాయింట్ చేయడం అనేది 100% కరెక్ట్ కాదు, తప్పు, 100% తప్పది. నువ్వు అలా చేయడం అనేది చాలా పెద్ద తప్పు. దీనివల్ల నువ్వు నాకు తెలిసి టాప్ 2లో ఉన్న మనిషివి టాప్ 4కి పడిపోయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఒక్క టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఏదైనా కూడా, టాప్ 1లో నిలబెట్టడానికి, టాప్ బాటంలో నిలబెట్టడానికి. ఇలానే నువ్వు ఇంకోసారి కానీ ప్రవర్తిస్తే నాకు తెలుసన్నా నువ్వు బాటమ్ పడిపోతానైతే నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమంది కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ చూస్తున్నారో నాకు తెలియదు కానండి, నా పర్సనల్గా ఇది అనిపించింది. అన్న బిహేవియర్ ఏదైతే ఉందో నాకు అది నచ్చలేదు. అంత పెద్ద సీనియర్ యాక్టర్ మీద ఇలా చూపించి మాట్లాడడం అనేది, పాయింట్అవుట్ చేసి నాకు బేసిక్గా నచ్చలేదండి. ఇంక బర్నీ గారు మళ్ళీ తిరిగి వచ్చి ఇమాన్యుయల్ని నామినేట్ చేశారు. బర్నీ గారు చెప్పే పాయింట్ ఏంటంటే టాస్క్ అయినా గేమ్ అయినా నువ్వు చూడాల్సింది ఇమాన్యుయల్ 360 degrees చూడాలి నువ్వు, లేదా నువ్వు ఒక్క సైడే చూస్తున్నావు. నేను ఫిజికల్గా ఆడట్లేదు అని అంటున్నావు, బట్ నేను ఆడుతున్నా. లోపలికి వచ్చాక మొన్న అదేదో డైస్టాస్లో ఏదో నేను నీకంటే ముందున్నా అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. 360 degrees చూడాలి గేమ్ అంటే. ఈ పాయింట్ చాలా కరెక్ట్. ఎందుకంటే నేను చెప్పాను ముందు మీకు కూడా చెప్పాను, యాజ్ యూజువల్గా నాకు సరే చెప్పారు, బర్నీ గారు మీరు బాగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది, చాలా బాగా ఆడారు, చాలా బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసాం మీలో అని. అలాంటప్పుడు 360 degrees ఉన్నట్టే కదా, బర్నీ గారు గేమ్ ఆడుతున్నట్టే కదా. ఇమాన్యుయల్ అన్నది తప్పు, అందుకే బర్నీ గారు నామినేషన్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మన రితు పాప ఆ దివ్యనికి తక్క నామినేషన్ చూస్తే అయ్యా నాకు నీరసం కాదు. చూస్తుంటే ఒక కుళాయి దగ్గర బిందులు పట్టుకొని ఏ అని కొట్టుకుంటారు చూడు, సేమ్ అలాగే ఉన్నింది వాళ్ళిద్దరు నామినేషన్ అయితే. పాయింట్లు అర్థమవుతున్నాయి అంటే వాళ్ళు అరుచుకునే విధానంలో అసలు వాళ్ళు ఏం పాయింట్లు మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లే మనకి. అంత ఇదిగా నువ్వెంతంటే నువ్వెంతే, వాయిస్ డౌన్ చేయి అని రితు అనడం. ఈ దివ్యనికి తక్కేమో ఖచ్చితంగా ప్రోమోలు, అక్క రివ్యూవర్ బయట మీకు తెలుసో లేదో, ఆ అక్కకి ఎలా అరిస్తే మనం ప్రోమోలో వస్తాం అనేది ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది దివ్యనికి తక్కకు మెయిన్గా. ఇంకా ఆ విధి చూసుకొని అదేంది రాడ్ చేతిలో పట్టుకొని నువ్వు ఎందుకు నేను అరుస్తావు, నీకెందుకు, ఇది నా రోలు అని చెప్పి దివ్యనికి తవో. అబ్బా బాబాయ్ నాకైతే అసలు వాళ్ళిద్దరు నామినేషన్ చూస్తుంటే ఆ పెద్ద మైండ్ ఇలాగే కొడుతూ ఉందన్నమాట. ఆపేయి వద్దు అలా ఉన్నింది వాళ్ళిద్దరు నామినేషన్ చెత్త.
ఆగయా ఫ్యామిలీ వీక్ ఆగయా. అసలు ఫ్యామిలీ వీక్ అంటే ఎంతమందికి ఆనందం వస్తుందో కదా లోపల నుంచి. నాకు కూడా, నేను కూడా మీ పార్టీయే. ఎందుకంటే నాకు ఫ్యామిలీ వీక్ అంటే బిగ్ బాస్ మొత్తం హోల్ సీజన్లో నాకు ఫ్యామిలీ వీక్ అంత ఫేవరెట్ అనమాట. ఇంకా దాని గురించి మీకంటే ముందు తెలుసుకోవాలని నాకే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరెవరు వస్తున్నారని చెప్పి నా సోర్సెస్ నుంచి అయితే నేను తెలుసుకున్నాను. ఈ వీక్ మొత్తం ఎవరెవరు వస్తున్నారు నాకు క్లియర్ కట్గా తెలుసు, వాళ్ళనైతే చెప్పేస్తా. రేపు ఎవరెవరు వస్తారు అని అంటే రేపు ఈ వీడియో మంది రేపు పొద్దున్న టెలికాస్ట్ అవుతుంది మీరు చూసేలోపు, అంటే ఈ రోజే ఎవరెవరు వస్తారు అని అంటే తనుజ వాళ్ళ సిస్టర్ రాబోతున్నారు. మొన్న వాయిస్ నోట్ ఏదైతే వచ్చిందో అది మిస్ అయ్యారు కదా, అదే పెళ్ళవ్వబోతున్న సిస్టర్ అయితే లోపలికి రాబోతున్నారు. రేపే వస్తున్నారు. తనుజ వాళ్ళ సిస్టర్ ఫస్ట్ రాబోతున్నారు అనమాట. సెకండ్, డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మగారు అయితే లోపలికి రాబోతున్నారు. అవును, వాళ్ళ అమ్మలో ఆల్రెడీ మనం చూసాం డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మని. ఇక్కడ నేను పిక్చర్స్ డిస్ప్లే చేస్తూ ఉంటా వాళ్ళవి, కావాలనుకున్న వాళ్ళు చూడండి. వాళ్ళ అమ్మ అయితే వస్తున్నారు, డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మ అయితే వస్తున్నారు. నెక్స్ట్ తనుజ వాళ్ళ సిస్టర్ వస్తున్నారు చెప్పారు కదా, వాళ్ళది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా పిక్చర్స్, ఫ్యామిలీ మెంబర్స్వి. చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎవరు వస్తున్నారు అని చెప్పి. రేపైతే నాకు తెలిసి మొత్తానికి వీళ్ళిద్దరిదే రాబోతున్నారు. అంటే వాళ్ళు లేచి రెడీ అయ్యేలోపే మార్నింగ్ అంటున్నానండి 12 o'clock తర్వాత లైవ్ స్టార్ట్ అయ్యేది. వాళ్ళ సాంగ్ ప్లే అయితే 12 o'clockకి. ఇంక వాళ్ళు లేచి రెడీ అయ్యి తినేలోపు 3 o'clock, ఇంక 4 o'clock నుంచి పేరెంట్స్ అయితే లోపలికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ తనుజ వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ సిస్టర్ లోపలికి వస్తారు. దాని తర్వాత డీమోన్ అన్న వాళ్ళ అమ్మగారు అయితే లోపలికి వస్తున్నారు. రేపైతే వీళ్ళిద్దరే. ట్యూస్డే వచ్చి తనుజ వాళ్ళ సిస్టర్ అండ్ డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మగారు అయితే లోపలికి రాబోతున్నారు. తర్వాత డీమోన్ పవన్ తనుజాకు వచ్చి స్టేజ్ మీదకి, అంటే నాగ్ సార్ వస్తారు కదా, అప్పుడు యాక్టర్ పవన్ ఉన్నారు కదా, ఆయన అయితే స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఇంకా డీమోన్ పవన్ అన్నకి ఎవరు వస్తారనేది డిసైడ్ ఫ్యాక్టర్ అవ్వలేదంట. 2 members ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు కామనర్స్ కదా. సెలబ్రిటీస్ ఎవరు వస్తాను అని అనేది కూడా స్టార్ మా వాళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో అది పక్కన పెట్టున్నారు, ఎందుకంటే అప్పటికప్పుడు పంపిస్తారంట, అందుకే మనకి అప్డేట్ రాలేదు. దాని తర్వాత వెనస్డే వచ్చేసి బర్నీ గారికి వాళ్ళ కూతురు అయితే లోపలికి రాబోతున్నారు. అందరూ వాళ్ళ వైఫ్ వస్తున్నారు అన్నారు, కానీ వాళ్ళ వైఫ్ రావట్లేదు. వాళ్ళ కూతురు లోపలికైతే రాబోతుంది, బర్నీ గారి కూతురు. అదే రోజు కళ్యాణ్ అన్న వాళ్ళ అమ్మగారు లోపలికి రాబోతున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీదకి రాబోతున్నారు కాబట్టి. నాగార్జున గారు అంటే ఆయనకి చిరంజీవి అంటే ఫేవరెట్ అంట వాళ్ళ నాన్నగారికి. సో అంత పెద్ద పర్సన్ నాగార్జున గారిని కలిసే అంత ఇది నాకు వస్తుంది కాబట్టి ఆ ఒక్క పాయింట్తో ఆయన హౌస్లోకి రావడం ఆగిపోయి ఆయన స్టేజ్ మీదకి వస్తున్నారు. వాళ్ళ అమ్మగారు అయితే లోపలికి రాబోతున్నారు. థర్స్డే వచ్చి దివ్య నిఖిత వాళ్ళ అమ్మగారు లోపలికి రాబోతున్నారు. అవును, వాళ్ళ నాన్నగారు రావట్లేదు, వాళ్ళ అమ్మగారు వస్తున్నారు స్టేజ్ మీదకి. వాళ్ళ నాన్నగారు అయితే వస్తున్నారనమాట. యాజ్ యూజువల్ పవన్ అన్నకి కూడా, డిమోన్ పవన్ అన్నకి వాళ్ళ అమ్మగారు లోపలికి వస్తున్నారు కాబట్టి స్టేజ్ మీదకి వాళ్ళ నాన్నగారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కామనర్స్కి మనకి సెలబ్రిటీస్ అయినా ఎవరైనా మన పేరెంట్సే కదా, అందుకని మన పేరెంట్స్ కంటే ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వం కాబట్టి సో వాళ్ళ పేరెంట్స్ మాత్రమే లోపలికి రాబోతున్నారు. కామనర్స్కి దివ్య నిఖిత గారికి అయితే వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వస్తారు, వాళ్ళ నాన్న అయితే నాగార్జున సార్ వీకెండ్ ఎపిసోడ్లో స్టేజ్ మీద ఉంటారనమాట. ఇంకా అదే రోజు సుమన్ శెట్టి అన్నకి వాళ్ళ వైఫ్ లోపలికి రాబోతున్నారు. అండ్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చి స్టేజ్ మీద అయితే కనిపిపోతున్నారు. అది వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారితో అయితే కనిపిపోతున్నారు. రితుకి వాళ్ళ అమ్మగారు లోపలికి రాబోతున్నారు. అండ్ వాళ్ళ అన్నయ్య ఇంకొక సెలబ్రిటీ అయితే నాగార్జున సార్తో రాబోతున్నారు అనమాట వీకెండ్ ఎపిసోడ్లో. అండ్ ఇమాన్యుయల్కి వాళ్ళ అమ్మగారు అయితే లోపలికి రాబోతున్నారు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ నాకు తెలిసి నాన్నల కంటే అమ్మలే ఎక్కువ లోపలికి వస్తున్నట్టున్నారు ఈ సీజన్ మాత్రం చూసుకుంటే. ఇంకా స్టేజ్ మీదకి తెలిసిందే కదా, యాక్టర్ ఎవరైతే ఉన్నారో కామెడీ యాక్టర్ రోహిణి గారు ఉన్నారు కదా, ఆమె అయితే లోపలికి వస్తున్నారు ఇమాన్యుయల్ తరపున. లోపలికి కాదు, నాగార్జున సార్ దగ్గరికి స్టేజ్ మీద అయితే రాబోతున్నారు. అక్కడికి వాళ్ళ నాన్నగారితో పాటు రోహిణి గారు రాబోతున్నారు అనమాట ఇమాన్యుయల్కి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంజన గారికి ఫ్యామిలీ వీక్ లేదు 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 అని పోర్ట్రే చేశారు. బట్ సంజన గారికి ఫ్యామిలీ వీక్ ఉంది. లాస్ట్ ఫ్రైడే రోజు లాస్ట్ ఇంకా ఆమెకే వస్తారు. అందరు అయిపోతారు, ఇంకా ఆమె ఏడుస్తుంటుంది లిటరల్లీ నాకు రారు అని చెప్పి. అప్పుడు వస్తారనమాట. ఎవరు అని అంటే సంజన గారికి 2 పిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే
హౌస్ లోపలికి వస్తారు. దాని తర్వాత స్టేజ్ మీదకి వాళ్ళ చెల్లి నిక్కి ఉంది కదా, నిఖిత, ఆ అమ్మాయి అంటున్నా ఆమె కూడా హీరోయినే, ఆమె నాగార్జున సార్ అదే స్టేజ్ మీదకైతే రాబోతున్నారు. ఇది ఈ వీక్ మొత్తం వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ అనమాట. మీలో ఎంతమందికి ఇది తెలుసుకున్న తర్వాత ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది, థ్యాంక్స్ అక్క ఇవి చెప్పినందుకు అని అనిపించిందో కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. అండ్ నా కోసం నేను ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కదా, మీరు నా కోసం చేసేది ఏదన్నా ఉందంటే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అలా నొక్కేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి ప్లీజ్ కదా, లైక్ చేయండి. మీకు కానీ నేను మాట్లాడుతున్న విధానం నచ్చినా, నేను పెడుతున్న పాయింట్స్ నచ్చినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎందుకు అనంటే ఎప్పుడైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అని నేను మీకు ముందే చెప్పేశాను కదా, ఇంకా ఈ వీక్ మొత్తం జరగలేదు అప్పుడే చెప్పా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను వీడియో అలా పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇంకో విషయం చెప్తున్నాను, ఏ టైంకి వస్తారు అండ్ వాళ్ళతో పాటు ఇంకో పర్సన్ కూడా లోపలికి పంపిస్తారు బిగ్ బాస్ వాళ్ళు, అదే సెలబ్రిటీస్ అని అయితే చెప్తున్నారు. అసలు ఏ టైంకి లోపలికి వస్తారు, వచ్చేటప్పుడు ఏమేమి డిషెస్ అదే ఫుడ్ ఉంటుంది కదా అది కూడా తీసుకొని లోపలికి రావాలనుకుంటున్నారు. లోపలికి వచ్చాక పేరెంట్స్ కుక్ చేస్తారు. అది అన్నీ కూడా మీకు అప్డేట్స్ కావాలి అని అంటే ఒక లైక్ చేయండి, కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు నిజంగా ఎపిసోడ్ కావాలంటే కింద కమెంట్ చేసి అడగండి. నేను నెక్స్ట్ వీడియో అయితే అదే చేస్తాను, ఓకేనా? ఎంతమందికి కావాలో నాకైతే తెలియజేయండి, అప్పుడే కదా నాకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. లేదా ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 20 లైక్స్ చేయండి. ఎవరు వస్తున్నారు, ఏమేమి రెసిపీస్తో వస్తున్నారు, నేనైతే మీకు ఇంకా క్లియర్ కట్గా ఒక వీడియో చేసి అయితే పెడతాను, ఓకేనా? మీకు కానీ నా వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.